చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతు ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీ నప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్. మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా చాలా కరెక్ట్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి 2 రోజులు శవంలా యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దు.